కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. చెడు ఆలోచనలు మానేసి క్షణం నుండి మంచి జరగడం ప్రారంభిస్తుంది. ఒంటరిగా నడిచే మనిషి ఎంతో వేగంగా నడుస్తాడు. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోవద్దు. పరాజయము అంటే నీవు చేసే పనిని వదిలిపోవడము కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా చేయమని అర్థం. మనుషుల మధ్య ఆత్మీయత, అనుబంధాలకు బంధువులే అయ్యుండక్కర్లేదు. మనకు నచ్చిన వారందరూ ఆత్మబంధువులే. ఇతరులను జయించాలని అనుకోకు, నిన్ను నీవు జయించుకో. అప్పుడు ప్రపంచము నీచే జయించబడుతుంది. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. ధనమే ఆనందము కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండలేరు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రమే. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలవంచుతుంది. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. మనకు శత్రువులు తయారవుతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనమేదో సాధించామని అర్థం. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించిన నిలబెట్టుకోలేనుడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు. చేసిన తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైన, డబ్బైనా. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టి రాత్రవ్వగానే నిండుగా ప్రకాశిస్తాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, ఓపికగా ఉండాలి. ధనవంతుడు తన ధనముతో మరణం రాకుండా చేసుకోగలడా? పోని బలవంతుడు తన బలముతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోని వైద్యుడు తన వైద్యముతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ 3 నాళ్ళ కోసమా పగలు రాత్రి కారాలు ఈర్ష్యలు? ఈ భూమి మీద జీవించినంత కాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం. మన శరీరములో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెలో ఉండాలి, పెదాలపై ఎప్పుడు చిరునవ్వే ఉండాలి. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ముందుకు అడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో, తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తాయి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది. ముఖ్యంగా కావలసింది ఓపిక పట్టడం మాత్రమే.